రచ్చబండ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. కొంతమందికి మంచిగా కనిపించిన వ్యక్తి కొంతమందికి కష్టాలను పెట్టుండొచ్చు. కొంతమందికి చెడ్డగా కనిపించిన వ్యక్తి చాలా మందికి మంచి చేసి ఉండొచ్చు. ఇలాంటి వైవిధ్యం వల్లే మనుషుల మధ్య సమస్యలు వస్తాయి. భాస్కర్, పుష్పలత భార్యాభర్తలు. భాస్కర్ కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని ప్రేమించే తత్వం, కానీ కోడల్ని ద్వేషించే తత్వం భాస్కర్ తల్లిదండ్రులది. ఇలా భర్తని మార్చుకోలేక, అటు భాస్కర్ కుటుంబ సభ్యులతో వేగలేక బాధపడుతున్న పుష్పలత కన్నీటి కదే ఈనాటి మన రచ్చబండలో. మెడలో 3 ముళ్ళు పడ్డాక మెట్టినింట్లో ఉండాల్సిన పుష్పలత ఎందుకు పుట్టినింట చేరింది? భాస్కర్ కుటుంబ సభ్యుల వల్ల ఆవిడ ఎదుర్కొన్న కష్టాలేంటో చెప్పడానికి తన తల్లితో కలిసి వస్తుంది. రామ పుష్పలత. నా పేరు పుష్పలత. నేను చెప్పేదా నిజం. రక్షబండ కార్యక్రమానికి వచ్చినాను. నేను ఎవరు బలవంతం మీద రాలేదు. నా ఎంపటి ఎవరు బలవంతం మీద రాలేదు మేడం. నా ఇంతకు నేనే వచ్చా. నాకు న్యాయం జరిగింది. అంతా నిజమే చెప్తున్నాడు, అబద్ధం చెప్పట్లేదు. ఏ ఊరు నుంచి వస్తున్నారమ్మా? నేను చెన్నై నుంచి వస్తున్నాను మేడం. చెన్నై నుంచి ఏం చేస్తుంటారు? చెన్నైలో ఇప్పుడు అమ్మ కాడే ఉన్నా నేను. అమ్మ టిఫిన్ అంగడి పెట్టారు, వాళ్ళే చేసుకుంటున్నారు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 8 సంవత్సరాలు అవుతుంది. ఎంతమంది పిల్లలు? ఒక బాబు మేడం. ఏం చదువుతున్నాడు? 2nd స్టాండర్డ్ చదువుతున్నాడు. ఓకే. మీ భర్త మీకు లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. పెద్దలు చూసి చేసి. సో పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాలు బాగున్నారు? మేము మా భార్య భర్తలో ఏమి ఇబ్బంది అయితే లేదు. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళతోనే నాకు ఇబ్బంది అవుతుంది. ఏమి ఇబ్బంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎవరితో ఇబ్బంది? వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ వాళ్ళు. మా ఆయన ఉన్నంత వరకు మంచిగానే ఉంటారు. ఆయన షాప్కి వెళ్తే మిస్అండర్స్టాండింగ్ గా మాట్లాడడము. అంటే నన్ను అక్కడ పెట్టుకొని రాత్రి ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళారు, ఏమి, ఒక టెంపుల్కి వెళ్తే కూడా టెంపుల్కి వెళ్ళారా, వేరే ఎక్కడికన్నా వెళ్ళొచ్చారా అని చెప్పి ఇదిగా ఉంటుంది. నేను ఇట్లా విషయాలు కొన్ని బయటికి వెళ్తాం రా అంటారు మా ఆయన. సండే మా ఆయన మంచిగానే చూసుకుంటాడు. తీసుకెళ్తామంటే నేను రావట్లేదు అని చెప్తే ఆయన అయితే తక్కువ పెట్టుకునేవాడు. నేను పిలిస్తే నువ్వు రావట్లేదు, బయటికి వెళ్ళి వస్తే వీళ్ళతో ఇబ్బంది. మీకు వీళ్ళతో ఏం సంబంధం? మీ భర్తతో హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళు ఏమైనా మాట్లాడుకోండి, మీరు ఎందుకు వింటారు? మరి నువ్వు భర్తతో వెళ్ళావా, వేరే ఎక్కడికైనా వెళ్ళొచ్చావా అని చెప్పి. మా మామయ్య తండ్రితో సమానం. ఆయనతో మాట్లాడినా కూడా ఆయన ఏదో ఇచ్చేసి మాట్లాడినట్లుగా. ఆమెతో ఏం పని? పళ్ళ మ్యారేజ్ కాకముందు పనికి వెళ్ళేదాన్ని నేను. పనికి వెళ్ళిన వాళ్ళంతా తప్పుగా పోయేవాళ్ళు అని చెప్పి ఇట్లంతా మాట్లాడేవాళ్ళు మేడం. మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారంట? పెళ్లికి ముందు తెలుసు కదా మీరు పని చేస్తారా? నేను అడగలేదు మేడం. అంటే వాళ్ళు ఏదన్నా మాట్లాడినా కూడా చూసి చూడనట్లు, ఈయన ఇన్నట్లు పోయేదాన్ని. ఈయనకైతే ఏది చెప్పేదాన్ని కాదు, మా ఆయనకు కూడా. ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా అంతే మాట్లాడేవాళ్ళు. ఏదైనా మాట్లాడాలంటే మా ఆయన ఉన్నప్పుడు నీ భార్య ఇట్లా చేస్తుంది అని చెప్పి మాట్లాడచ్చు కదా. ఆయన ఉన్నప్పుడు ఏం మాట్లాడరు. ఈయన అంటే మా అమ్మ వాళ్ళు ప్రాణము, వాళ్ళు అట్లంతా మాట్లాడరు, నీ అంతా నువ్వే మాట్లాడతావు అని చెప్పి ఈయన అంటాడు. అందుకే ఇది చేసుకుని చాలా రోజులు అడ్జస్ట్ చేసుకుని నేను కూడా మా ఆయనకు కూడా మా అమ్మ వాళ్ళకి ఎవ్వరికి చెప్పకుండా అట్లే కొన్ని రోజుల వరకు ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు అలా అడ్జస్ట్ అవుతూ వచ్చారు? నేను 1.5 సంవత్సరం వరకు అక్కడే ఇచ్చేసుకొని ఉన్నాను మేడం. మళ్ళీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో నగలు అవి పెట్టడం వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ ఇచ్చేసుకొని నన్ను, నా బాబుని, మా ఆయన్ని, ముగ్గురిని వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టారు. మా ఆయన అంటే జీతం తీసుకొని పోయి ఇవ్వడు మేడం. బట్టలు తన అన్న భార్య, తన చెల్లెలు, బావ అట్లా అనుకోరు. ఎవరికి కావాలన్నా ఏం కావాలన్నా తీసుకొచ్చి ఇచ్చేవాడు. నేను కూడా ఎందుకు ఇస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు నేను ఏమి చెప్పేదాన్ని, అడిగేదాన్ని కాదు. ఇంకా నేనే తీసుకుపోయి అది తీసుకో ఇది తీసుకో, మన ఫ్యామిలీనే కదా అని చెప్పి తీసిచ్చేదాన్ని. ఇట్లంతా నడుస్తూ ఉంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మీ ఆయన ఇవ్వట్లేదు,
మీ ఆయన్ని కొంచెం ఇమ్మని చెప్పు అని చెప్పి నాకే చెప్పారు. మళ్ళీ నేను చెప్పాయి మారిగా మీ వదిన మీ అన్నయ్య వీళ్ళంతా నన్ను మాట్లాడుతున్నారు, భోజనానికి వెళ్తే కూడా చూటిపోటు మాటలు మాట్లాడేవాళ్ళు. కాకపోతే అందరి దగ్గర ఏమనేదంటే ఆమె తినదు, అన్నం తినదు, తినకంటే అట్లే ప్రతి మాటకి ప్రతి ఒక్క దీనికి మాట్లాడుతూనే ఉంటే ఎట్లా తినబుద్ధి అవుతుంది మేడం. మీరు చాలా సెన్సిటివ్ అనుకుంటా, చాలా మెత్తటి మనిషి అనుకుంటా, అందుకే ప్రతి దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. యాక్చువల్ గా ఇలాంటివన్నీ చిన్న చిన్నవి, అసలు ఈ చెవులో విని ఈ చెవులో వదిలేదు, ఈ చెవు వరకు కూడా తీసుకోకూడదు. మా అమ్మ ఇంటూ ఉన్నారనుకోండి ఎన్నైనా మాట్లాడతారు, ఒక్కసారి మీరు తిరగబడాలి లేదా వినటం మానేసి ఉండాలి. తిరగబడడానికంటే మా ఆయన ఏదైనా చిన్న విషయం చేస్తే అది పెద్దదిగా తీసుకెళ్ళిపోతాడు. ఆయనకి ఏం చెప్పుకోలేను, ఇట్లా వీళ్ళకి ఏం చెప్పుకోలేను మేడం. మరి ఇంటి విషయంలో ఆయన మెడబట్టి బయటకు గెంటినప్పుడైనా అర్థం కాలేదా? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ బ్రదర్స్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ వదిన వాళ్ళు అప్పుడు తీసుకుపోయి బయటికి నెట్టినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే వదిలిపెట్టారు. 10 days దాకా అక్కడే ఉన్నారు. అప్పుడు కూడా ఆయనకు అర్థం కాలేదా కుటుంబ సభ్యులు ఎలాంటి వాళ్ళని? అప్పుడు తీసుకుపోయి వదిలిపెట్టిన తర్వాత మా అమ్మ వాళ్ళకు కూడా నేను ఏం చెప్పలేదు. నాకేం చెప్పారంటే పుష్ప మన సమస్య మనం క్లియర్ చేసుకుంటాము, ఇది 10 మందిల దాకా వద్దు, నేను చూసుకుంటాను. మళ్ళీ ఖమ్మమే వచ్చి ఆయన చేసే షాప్లోనే ఇంకొక షాప్లో పడుకొని చెరువులో స్నానం చేసుకొని టిఫిన్ తినుకొని 10 రోజులు దాకా ఉన్నాడు. అప్పుడు బాబు అయితే 7 నెలలు పిల్లాడు మేడం. ఆ అమ్మ ఖమ్మంలో జాబ్ చేస్తాడు. మళ్ళీ మా అమ్మ మా నాన్న వాళ్ళంతా ఏమైందంటే ఏం లేదు అంటే మళ్ళీ అందరూ మాట్లాడి ఇక్కడ ఉండకూడదు, అక్కడే ఉండరా, ఏదైనా మేము చూసుకుంటాము అని చెప్పి మళ్ళీ చెప్పా మా అన్నయ్యకి ఇట్లుంది అన్నయ్య అంటే నేను మాట్లాడినా మరి బావతో ఉంటే వద్దులే మేమే క్లియర్ చేసుకుంటామని. తర్వాత వాళ్ళ సార్కి ఫోన్ చేస్తే ఇట్లుంది సార్ పరిస్థితి అంటే, అమ్మ నేను ఇంకొక 3000 నేను మ్యారేజ్ పోయేటప్పుడు జీతం ఆయనకి మళ్ళీ 4000 దాకా ఇచ్చాడు, నువ్వు వచ్చి ఉండమ్మా, నీకు రెంట్కి ఎంత కావాలో ఏమో నేను ఇస్తాను అని చెప్పాడు. 4000 చిల్లర వచ్చింది మేడం. దాంట్లోనే మేము గది తీసుకొని అడ్జస్ట్ చేసుకొని ఉన్నాం. 9 నెలలు ఉన్నాం మేడం, మంచిగానే ఉన్నాం 9 నెలలు. మళ్ళీ మా ఆడబిడ్డ వచ్చింది. మేము అప్పుడే ఆ ఇంటికి పోయి 10-20 రోజుల దగ్గర అవుతుంది. మాకు ఆడ ఉంటే పెట్టేదాన్ని, కనీసం మా బిడ్డ పుట్టినప్పుడు కూడా మా ఇంటి కాడ డబ్బులు లేవు. మరి అందరూ అన్నీ చేస్తున్నారు, ఈయన అందరికన్నా ఎక్కువే చేసేది ఆడబిడ్డకి. నేను ఎందుకు చేస్తున్నావు నేను ఎప్పటికీ అడిగిందాన్ని కాదు. అవి అన్ని కుటుంబాల్లో ఉండేటివే కదా, ఇలాంటి సూటిపోటి మాటలు లేదా వాళ్ళకు ఉందని చూపించుకొని వేరే వాళ్ళని తక్కువ చేయటం అనేది నార్మల్. దాన్ని ఎందుకు మీరు సీరియస్ గా? మా మరిది మ్యారేజ్ కాలేదు అప్పట్లో, ప్లస్ ఆయన ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆయన స్నానం చేస్తారంటే తన అమ్మ తన బిడ్డకి తీసుకుపోయి బట్టల కాడి నుంచి ఆయన చాలా ఇదిగా ఇది చేస్తున్నాడు మేడం. మరిది పెళ్ళి కాక ముందుగా లాగుతోనే తిరిగేవాళ్ళు, చేసేవాళ్ళు. మా ఆయన కూడా అట్లా ఇది చేసుకునేవాళ్ళు. కావాలని చేస్తున్నాడు అనుకుంటున్నావా? ఆయన అంతే ఇదిగా మాట్లాడము చేసేదంతా. ఏం మాట్లాడతాడు మీతో? ఆయన నాతో మాట్లాడు, వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చారో, ఎక్కడ తిరిగి వచ్చారో, ఏం జరిగింది లోపల ఆయనకి ఎందుకు మేడం చెప్పచ్చు కదా, నీకెందుకు అనవసరం నీకు అని చెప్పచ్చు. నేను నోరు తెరిచి మాట్లాడకూడదు. నేను ఒకటి మాట్లాడంటే మా ఆయనకు 4గా చెప్తుంది మా అత్తయ్య. చెప్తారా నమ్ముతాడు? నమ్ముతున్నాడు మేడం. నమ్మి ఇప్పుడు ఇన్ని రోజుల వరకు కూడా వాళ్ళ మాటలే నడుస్తుంది కదా మేడం. ఎత్తుకోడు, మా వాళ్ళు అట్లా మాట్లాడరు. మీతో ఏమన్నా తప్పుగా బిహేవ్ చేశాడు ఎప్పుడైనా మీ మరిది? ఎవరు లేనప్పుడు కానీ? ఎవరు లేనప్పుడు అంటే ఇట్లా మాట్లాడడం చేయడము ఈ మారిగా ఎక్కువ ఇదైంది మేడం. ఫోన్ కాల్ నైట్ లో పెళ్ళైనప్పట్లోనే కొత్తగా మరి ఆ నంబర్ అయితే మా ఆయన నాకు తీసిచ్చిండు. ఆ నంబర్ వేరే ఎవరికి తెలవదు. ఆ నంబర్ లో ఫోన్ చేయడం, ఆయన పేరు చెప్పకుండా మాట్లాడడము, వేరే ఫ్రెండ్ వాళ్ళతో మాట్లాడివ్వడము. నేను అప్పుడు చెప్పా ఇట్లే నెంబర్లు వస్తే నేను కంప్లైంట్ చేస్తాను అని చెప్పి 2-3 సార్లు చెప్పాను. దాని తర్వాత ఆ నంబర్లో నుంచి కాల్ రావడం లేదు మేడం. ఈ మారి ఉంది. సో ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు ఆ ఇంట్లో? అక్కడ వచ్చి 1.5 సంవత్సరం పైన ఉంది. తర్వాత బయట 9 నెలలు ఉన్నాం మేడం. 9 నెలలు ఉండి ఈయనకి మంచిగానే ఉన్నాము. కిడ్నీలో స్టోన్ ఉంది అని పిల్లగాని చిన్న పిల్లగాని పెట్టుకొని ఈయనకి చూపించుకుని చేసుకొని ఉన్నా. నేను పిల్లలతో ఎలా ఉండేవాడు మీ ఆయన? అంత ఇది లేదు మేడం. ఎంతసేపు అన్న పిల్లలు చెల్లె పిల్లలు వీళ్ళ మీదే కానీ తన బిడ్డ తన కొడుకు మీద లేదు. ఫస్ట్ నుంచి అంతే మేడం.
వాళ్ళ మీదే ఏదైనా కూడా మీతో ఎలా ఉంటాడు? నాతో మంచిగానే ఉంటాడు. ఓకే, మరి ఎన్ని రోజులు అయింది ఆయనకి మీరు దూరంగా ఉంటాం, ఆయన మిమ్మల్ని కలవకుండా ఉండటం? అంటే కేసు జరుగుతుంది మేడం చెన్నైలో. ఏం కేసు పెట్టారు? మేము వచ్చి ఫస్ట్ సీఎం కలెక్టరేట్ లో పోయి కౌన్సిలింగ్ మారిగి ఉండటం. అంటే కేసు జరుగుతుంది మేడం చెన్నైలో. ఏం కేసు పెట్టారు? మేము వచ్చి ఫస్ట్ సీఎం కలెక్టరేట్ లో పోయి కౌన్సిలింగ్ మారిగి కలిసి మళ్ళా వాళ్ళే పెట్టారు కేసు. పెడితే ఏమని పెట్టారు కేసు? వాళ్ళు DV యాక్ట్ పెట్టారు మేడం. హియరింగ్ అయింది, వస్తాడు, అడ్వకేట్లకు డబ్బులు ఇస్తాడు, చేస్తాడు, మాట్లాడతాడు, అంతే. వాళ్ళు కూడా కౌన్సిలింగ్ లో ఏది వద్దు సెటిల్మెంట్ చేసుకోండి, నువ్వు ఇక్కడ వచ్చి ఉండమంటే సరే అంటాడు. మళ్ళీ ఇంకొక హియరింగ్ వచ్చి నేను ఇక్కడ ఉండలేను, నాకు మా అమ్మ వాళ్ళే కావాలా, నాకు భార్య పిల్లలు కూడా అవసరం లేదు, వాళ్ళే ముఖ్యం అని. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం? నాకు నా భర్త కావాలా మేడం. సో ఈ సమస్యల్ని మీరు పరిష్కరించుకోవడానికి పెద్ద మనుషులు ఎవరైనా పెట్టుకొని అక్కడ కొత్త కోట్ల ఎక్కడ పెళ్లి చేస్తున్నామో పెళ్లికి ఎవరు పెద్దలో వాళ్ళని పెట్టుకొని మాట్లాడినాం మ్యామ్. ఏమంటారు అప్పుడు? వాళ్ళు ఏమన్నారంటే ఈ సమస్య ఉండి టిఫిన్ చేసుకొని వస్తామని చెప్పేసి వీళ్ళని ఇక్కడ బండి పంపించినారు. మమ్మల్ని అక్కడనే ఒక 13 మందిని మాట్లాడేదానికి పిలుచుకొని పోతే అట్నే ఏమంటే తనని వచ్చేస్తున్నారు అని అంటారు మేడం. మేము వాళ్ళని తన్నేటట్లుగా ఉంటే మేము ఎందుకు ఈ రకంగా ఉంటాము? మనుషుల దగ్గర పోయి మాట్లాడినా కూడా నాకేం న్యాయం జరగదు. రాష్ట్రం వదిలి రాష్ట్రంకి వచ్చేందుకు మీ అమ్మాయిని ఇచ్చారు, అబ్బాయి గురించి తెలుసుకోకుండా. అసలు అబ్బాయి గురించి ఎవరు చెప్పలేదు మేడం. ఇట్లాంటి వాళ్ళు ఎవరు పెళ్లి అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పినారా కానీ అంత పెళ్లికి కూడా 8 రోజులే మేడం నేను టైం పెట్టుకొని పెళ్లి చేసుకునేది కూడా. నేను కూడా పెద్దగా ఏం చేయలేదు మేడం. ఒక 5 గ్రాముల కమ్మలు జిమ్కిలు ఇచ్చినాను, ముక్కుపులు ఇచ్చినాను, కాళ్ళ పట్టడి ఇచ్చినాను, అంతా మరవలి శోభనం ఇచ్చినాను, 30,000 చేతికి ఇచ్చినాను మేడం. ఆ తర్వాత ఈమెది PF డబ్బులు కొంచెం వస్తే ఒక బంగారం వాళ్ళు కొంచెం వేసుకొని బొట్ సైడ్. ఎన్ని రోజులు మీ భార్య భర్తలు దూరంగా ఉండి? మేము అయిపోయింది మేడం 6 సంవత్సరాలు. మరి 6 సంవత్సరాల్లో ఏం ప్రయత్నాలు చేశారు? వస్తున్నాడు, పోతున్నాడు. నేను కూడా వేరే ఎక్కడైనా పెడితే ఉంటానని చెప్తున్నాను మేడం. అన్ని ఇక్కడ పిల్లోడికి ఏమన్నా చూస్తున్నాడు? ఏం చూడట్లేదు మేడం. అక్కడ వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఏం చెప్తాడు? వస్తాడు, చూస్తాడు, అక్కడ ఉంటాము ఇక్కడ ఉంటాము అంటాడే కానీ ఎక్కడ ఉండేది. ఇక్కడ మాట మాట్లాడుకొని పోతాడు. అక్కడ లాస్ట్ ఎప్పుడు చూస్తారు మీ ఆయన? లాస్ట్ ఒక 15-20 రోజుల ముందు హియరింగ్ వచ్చాడు, అప్పుడు చూసాను మేడం. కోర్టు కేసుకు వచ్చినప్పుడు చూస్తాడా, లేకపోతే మీకోసం ఎప్పుడైనా సెపరేట్? మా కోసం అంటే 4 పెద్ద మనుషులు తీసుకొచ్చి మాట్లాడినట్టు వస్తాడు మేడం. అప్పుడు 4-5 సార్లు వచ్చాడు. మరి ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు నేను చెప్పా ఇట్లా ఎంత జరిగింది, ఇంకా ముందు జరగకుండా ఉండేదానికి ఏదన్నా అంటే మా వాడు అట్లా వాడు కాదు, వచ్చిండే వాళ్ళంతా ఒకే మాట అంటారు. అంటే ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నదే వేదము, నీ మాట వినడు. సొంతం వాళ్ళ అత్తయ్య కూడా వచ్చారు నెల్లూరు. భాస్కర్ వాళ్ళ అమ్మని పిలుద్దాం, ఏం చెప్తారు చూద్దాం. తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉండొచ్చు, అన్నదమ్ములు అక్క చెల్లెలు అంటే అభిమానం ఉండొచ్చు, కానీ తన కాపురాన్ని చెడుపుకునేంత ఆ కుటుంబం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఎందుకు భాస్కర్ సైలెంట్ గా ఉన్నాడు? ఈ రోజు భార్య బిడ్డల్ని దూరం చేసుకున్నా పర్లేదు, ఆ కుటుంబం ఉంటే చాలనుకొని ఎందుకు ఆ భార్యని బిడ్డని కష్టపెడుతున్నాడో ఆయన్ని అడుగుదాం. భాస్కర్ వాళ్ళు తల్లితో వస్తున్నారు. భాస్కర్ గారు రండి. నా పేరు భాస్కర్ మేడం, ఖమ్మం నుంచి వచ్చాను. భగవంతుడి మీద ప్రమాణం చేసి అబద్ధాలు ఏం చెప్పను, అన్ని నిజాలు చెప్తాను. రచ్చబండి కార్యక్రమానికి నా ఇష్టపూర్తిగా నేను వచ్చాను. భగవంతుడి ప్రమాణం చేసి చెప్తున్నాను. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఆ బ్యాగ్ ఏంటి భాస్కర్? నా జీవితం మేడం. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? పెళ్ళై 8 years అయిపోయి 9th year మేడం. పిల్లలు ఎంతమంది? ఒకటి బాబు, ఒకడు. ఏం చేస్తుంటారు మీరు? నేను ఫెర్టిలైజర్ దాంట్లో చేస్తుంటాను, ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ గుమస్తాగా చేస్తాను. ఓకే, సో మదర్ బ్యాగే జీవితం అంటున్నారు, ఇంతవరకు ఎవరు అలా చెప్పలా. ఏముంది ఆ బ్యాగ్ లో? ఎవిడెన్స్లు నాకు సంబంధించిన ఎవిడెన్స్. మీ సమస్యలకి పరిష్కారం. ఎవిడెన్స్ పరిష్కారమా ఎవిడెన్సా? రెండు ఏదనుకున్నా మేడం. ఓకే, పెళ్ళయి 8 సంవత్సరాలు అయిందని మీరే అన్నారు. మరి ఈ 8 సంవత్సరాల్లో మీ వైవాహిక జీవితం ఎలా ఉంది? బాగుంది మేడం. మీ భార్యతో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు? ఎటువంటి ప్రాబ్లం లేదు. క్రియేటివిటీ అంతే, క్రియేటివిటీ. కొడుకుతో ఎటువంటి ప్రాబ్లం లేదు? ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరు క్రియేట్ చేశారు అనుకుంటున్నావు? భార్య, మా అత్తయ్య. ఏం క్రియేట్ చేసింది? తన కూతురు తన దగ్గర ఉండటంలో తప్పు లేదనుకుందేమా. ఈ రోజు వరకు కూడా దాన్ని నెగ్లిజెన్సీ కింద, టైమ్ ఆఫ్
ఎందుకంటే టైం ఆవిడకి అమ్మాయి వల్ల ఉపయోగం ఏముంటుంది? ఉంటుంది సార్ మేడం. బర్డనే కదా. మీరు ఇందాక కూతురు, ఏదో మ్యాటర్- మనవడు మ్యాటర్ ఇద్దరు ఆవిడ మీద పడి ఆవిడ సంపాదన మీద ఉండేటప్పుడు ఆవిడకి బర్డనే కదా. రైట్ మేడం, కరెక్టే. నేను ఒకటి చెప్తున్నా మేడం, తల్లిదండ్రులు అందరూ ప్రేమించవచ్చు. తల్లి లాంటిది అది మా అత్తగారు. నేను ఒకటే చెప్పా, నేను ఎప్పుడైనా వస్తుంటామ్మా, నేను నీ అల్లుడు కాదు కొడుకు లాంటి వాడిని, కొడుకే అనుకో ఫస్టే చెప్పా మేడం. అవును కనుక్కోండి కాదంటే దేవుడు మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తాను ప్రతి ఒక్క మ్యాటర్ కూడా. వెళ్తుంటా, నాకు మ్యారేజ్ 8 years అయినా కానీ 2.5 years లో జరిగిన మ్యాటర్ ఇదంతా. పెళ్ళైన సంవత్సరానికే ఈ 3 నెలలకి 3 నెలలు ఉంటుంది మేడం, 4 నెలలు ఉంటుంది. హ్యాంగింగ్ చేసుకుంది నటన. ఎందుకు హ్యాంగింగ్ చేస్తుంది? హ్యాంగింగ్ చేసుకుంది ఎందుకంటే భాస్కర్ జీవితాన్ని ఖరాబ్ చేయడానికి కాదు మేడం, అమ్మ దగ్గరికి ఉండిపోవాలని, అమ్మని చూసుకోవాలని, అమ్మని వదిలిపెట్టలేని పరిస్థితిలో ఉన్న జీవితం. యాక్టింగ్ అని ఎలా అంటావు? యాక్టింగ్ మళ్ళీ చెప్తా మేడం, అంత ఈజీ కాదు కదా. ఉండండి అక్కడికి వస్తున్నట్టు వస్తుంది. ఏంటమ్మా ఉరి పెట్టుకున్నావు ఏందని చెప్పేసి అని అడిగితే ఏడుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మ్యాటర్ మీకు ఫస్ట్ రాగానే ఏడవటం ముఖ్యం కాదు జీవితం అంటే. నేను అందరూ చెప్తాను ఇదే విషయం, ఏడవటం జీవితం ముఖ్యం కాదు. ప్రతి ఒక్కరికి కూడా పాడటం మేడం, ఏడవలసిన అవసరం లేదు. మనం ధైర్యంగా ఉన్నాం, మీడియా కాదు ఎవరు వచ్చినా సరే మనం భయపడినక్కల మేడం. పోరాడాలి, నిలబడాలి. ఈ రోజు తల్లిదండ్రులు ఉండొచ్చు, నేను తల్లిదండ్రులు అంటోడిని. నా కొడుకు నాకు భార్య తన భార్యను వేసుకుని బయటికి పోయినప్పుడు, మేము ఏజ్డ్ పర్సన్ అన్నప్పుడు మా పరిస్థితి ఏంటి మేడం? ఒకసారి ఆలోచించాలి కదా. వాడు చిన్నపిల్లగాడు భాస్కర్ మరి ఆ విధంగా మాట్లాడుతున్నాం అనకూడదు మేడం. చిన్నపిల్లగాడు ఈరోజు రేపు వాడు చదువుకుని చదువులు చదువుకుని మ్యారేజ్ అయ్యే ఇది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేనప్పుడు ఏ విధంగా సాగుతుంది మేడం? కానీ ఆవిడ బయటికి వెళ్ళాలని అడగలేదు కదా. అమ్మ వాళ్ళే తరిమేశారు, మీరు సెపరేట్ గా. నేను చెప్తాను మేడం, అన్ని చెప్తాను, ఏది దాచిపెట్టను. నిజం ఉన్నప్పుడు నిజం మాట్లాడతా, అబద్ధం ఉన్నప్పుడు అబద్ధం కూడా చెప్తా మేడం. 2 చేతులు కలిపితేనే మనకు చెప్పడు వస్తుంది. అదే విషయం గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్తున్నా. ఏంటమ్మా ఊరి పెట్టుకున్నావు? ఇది నేను కొట్టను, ఇప్పటివరకు కొట్టిన బాపతులే, ఒక్కసారి మాత్రం కోపం వచ్చి కొట్టేసా. అది కూడా చెప్తున్నా. ఏడుస్తుంది, ఏడుస్తుంది. నేను ఎప్పుడు కూడా సైకిల్ మీద వెళ్తుంటా మేడం. నాకు ఏది వెహికల్ ఉన్నా సరే, ఎవరు ఇచ్చినా సరే, నేను సైకిల్ మీద నాకు అలవాటు ఇప్పుడు కూడా. ఓ రోజు సండే నాడు పార్క్ తీసుకెళ్ళి మేడం, లకారం చెరువు అని ఖమ్మంలో ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి కూర్చోబెట్టి అడిగా ఇదే మ్యాటర్. అక్కడ కూడా ఇదే సమాధానం. రెండోది ఏం లేదు, ఇక నేను కొట్టి చేయలేను, గట్టిగా అడగలేని పరిస్థితి. ఇప్పుడు ఏమి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. జీవితాన్ని వేస్ట్ చేయొద్దు, ఒకరికి బాధ కలిగించొద్దు. ఒకరిని హింసించే హక్కు మీకు లేదు. భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, పేరెంట్స్, ఈవెన్ ఎవరైనా సరే సమాజంలో ఒకరి బాధ కలిగించే పనులు ఎవరు కూడా చేయొద్దు. మీకు ఇష్టం లేకపోతే అయ్యా నాకు ఇష్టం లేదు, నాకు ఈ విధంగా ఉంది ప్రాబ్లం. నువ్వు ఇంత మంచిగా ఇంత తెలివిగా చెప్తున్నావు. అలాంటి తెలివిగా కాదు మేడం, తెలివిగానే. ఎందుకంటే మనం ఎవరిని బాధ పెట్టకూడదు, మనకి ఏ కష్టం వచ్చినా ఏడవకూడదు, పోరాడాలి, నిలబడాలి అన్నవాడివి. మరి ఈ రోజు నీ భార్యని, నీ కుటుంబ సభ్యులు బాధ పెడుతుంటే నువ్వు పోరాడి వాళ్ళిద్దరికి సెట్ చేయాలి, అమ్మాయిని బాధ పెట్టకుండా చూసుకోవాలి కదా.